శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. భవిష్యత్తులో నేను చెప్తున్నటువంటి 3 రాసులే ఏకదాటిగా కోట్లు సంపాదించబోతున్నారు. 3 అంటే 3 రాశులండి. ఒకటి తులారాశి, రెండవది వృషభ రాశి, మూడవది కుంభరాశి. భవిష్యత్తు ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్తులో అసలు ఈ 3 రాశులను మించిన వాళ్ళు ఉండకపోవచ్చు సంపాదనలు. మీరు అనుకోవచ్చు, మీరు ఎందుకు చెప్తారు సార్ ఇవన్నీ? అన్ని కళ్ళబుల్లి మాటలు. మరి ఇన్ని నాకు తెలిసి ఏంటంటే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మీరు చెప్పేది బాగుంది సార్, కానీ మాకు జరగట్లేదు. చెప్పేది అద్భుతంగా చెప్తున్నారు, మాకు చాలా సంతోషం వేస్తుంది, మంచి కాన్ఫిడెంట్ లెవెల్స్లో ఉంటున్నాం, కానీ మేము ఇప్పటి వరకు అలా లేవే అంటే నేను ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాను వాళ్ళని. ఇప్పుడు ఉదాహరణకి ఒలింపియాడ్స్లో మామూలుగా దీన్ని ఏమంటారు, పరుగు పందెం అంటారు, రన్నింగ్, అథ్లెటిక్కే కదా, అథ్లెటిక్. ఈ పరుగు పందెంలో పిటి ఉషా మనకు తెలుసు, మన నిజంగా ఒక భారతదేశానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. పరుగు పందెంలో అసలు ప్రపంచానికే గొప్ప వ్యక్తి ఆమె. అప్పుడు మంచి పొజిషన్లో, అంటే నంబర్ 1 స్థాయి. పిటి ఉషా తెలియని వాళ్ళు ఎవరు లేరండి ప్రపంచ దేశాలలో. అథ్లెటిక్లో నంబర్ 1, మన భారతదేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి పిటి ఉషా. ఆ పిటి ఉషా పరుగు పందెంలో నంబర్ 1 పొజిషన్ ఉంది. ఇప్పుడు ఆవిడకి కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, లేదంటే ఒక గాజు పెంకు దిగింది అనుకోండి, కాలు మన అడుగులు వేస్తుంటే గాజు పెంకు లోపల ఉంది, అప్పుడు ఆమె పరిగెత్తగలుగుతుందా? ఒక విధంగా చెప్తున్నానండి, అంత ప్లేయరే కదా. అంత ప్లేయరు ఎందుకు పరిగెత్తలేదు? ఆమెలో డిఫెక్ట్ ఉంది. ఏముంది? కాళ్ళలో గాజు వక్క ఉంది. ఆ గాజు వక్క ఉంది కాబట్టి ఆమె పరుగు తగ్గిపోయింది, మొత్తానికి తగ్గిపోయింది. ఎస్, 100% అది 100% అంటే 200% అది. అలాగా తులారాశిలో, వృషభ రాశిలో, కుంభరాశిలో స్ట్రెంగ్త్ ఉంది, కానీ వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉంటుంది. నాకు తెలిసి ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లాన్ని మనం కనిపెట్టి పసిగట్టి దాన్ని రెక్టిఫై చేసినట్టయితే, ఆ ప్రాబ్లం నుండి బయటపడేసినట్టయితే వాళ్ళ జీవితం ఎంత సుందరంగా, ఎంత అందంగా ఉంటుందో తెలుసా, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో తెలుసా, అద్భుతంగా ఉంటుందండి. నేను పదే చెప్తున్నానండి. అందుకే మనం తల్లిదండ్రులు పేరు పెట్టారు, ఎప్పుడో పాతకాలంలో అండి, ఎప్పుడో పూర్వకాలంలో ఏదో ఒక పేరు పెట్టారు, మళ్ళీ తెలియని కాలంలో పేరు పెట్టారు. అప్పుడు ఇక్కడే అండి ఇవన్నీ నక్షత్రాలు, రాసులు రాసుకొని చూసుకునేది. కానీ మనం ఈ అక్షరంతో పేరు పెట్టాలని ఎవరో కొన్ని తెలిసిన కుటుంబాలలో, అంటే కొంచెం చదువు, జాతకం ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఆ అక్షర బలాన్ని బట్టి పేరు పెట్టేవారు. కానీ కొంతమంది అసలు జాతకాలు ఏమి లేదు, ఏదో ఒక పేరు, దేవుడి పేరు పెట్టుకుందావా, అన్ని దిక్కులా మనల్ని కాపాడుతాడు ఆ భగవంతుడే, ఆ శ్రీనివాసుడే మనల్ని కాపాడుతాడు. అంటే శ్రీనివాసు, సత్యనారాయణ, పవను, ఆంజనేయ స్వామి, ఆంజనేయులు, దేవుడి పేరు శివుడు, శంకరుడు, ఇవన్నీ పేర్లు ఎలా వచ్చాయండి? ఏదో భగవంతుడే మనల్ని రక్షిస్తాడు అనే ఉద్దేశంతోనే పేరు పెట్టుకున్నారు. రాముడు, రాము, ఇట్లా రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారండి. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎవరు ఏ పేరు పెట్టుకున్నా తప్పులేదండి, మంచిదే. ఏ పేరు పెట్టుకున్నా, దేవుడి పేరు పెట్టుకున్నా, మీరు సొంతంగా ఏ పేరు పెట్టుకున్నా నో ప్రాబ్లం. మనిషికి ఒక ఐడెంటిటీ ఏంటంటే అతని పేరే. ఆ పేరు మినిమం డిగ్రీస్లో ఉండాలి. ఆ పేరు మినిమం డిగ్రీస్లో ఉండాలి. నా కొడుకు బాగా చదువుతాడండి, కానీ విదేశాలకు వెళ్తే ఉద్యోగం రావట్లేదండి అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటండి? ఆ పిల్లవాడి పేరులో ఉన్నటువంటి నెగిటివిటీ, అంటే తన పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యాబలం. అతనికి ఇప్పుడు నిజంగా మనకు ఎంతో శక్తి ఉంటుంది, చాలా మంచి బాక్సర్, మనకు ఒక వారం రోజులు తిండి పెట్టలేదు, ఏమవుతుందండి? పంచ్ పవర్ పడుతుందా? పడదు.
ఒక మామూలు వ్యక్తి చేతిలో ఓడిపోతావు. ఎందుకంటే నువ్వు ఎంత దారుఢ్యంగా ఎంత కండలు తిరిగిన వీరువైనా నువ్వు ఫుడ్ కరెక్ట్గా వేలకు తీసుకోకుండా ఫుడ్ ఒక 1 month దానికి ఆపేశారు అనుకోండి, శరీరం ఏమైపోతుందంటే దాంట్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్, మనకు ప్రోటీన్స్, శక్తిని ఇచ్చేటువంటి ఏవి బాడీలో లేక మన బాడీ కృషించి కుంగిపోతుంది. అప్పుడు మనం గెలవలేమండి, ఎంత బాక్సర్ అయినా పర్వాలేదు. అలాగా మనకు ఒక పేరు మనకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం మంచి డిగ్రీస్లో చేంజ్ చేసుకోవాలి. మా పిల్లోడికి ఉద్యోగం రావట్లేదంటే ఎందుకు రాదండి? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. మా పిల్లోడికి వివాహం జరగట్లేదంటే ఎందుకు రాదండి? ఎందుకు జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మా పిల్లోడు బాగా చదవట్లేదు అని అంటున్నారు, ఎందుకు చదవడంటే చదువుతాడు, బ్రహ్మాండంగా చదవచ్చు. ఆ విధంగా మనం చేయొచ్చు. మేము ఎంత కష్టపడినా ఒక పైసా మిగులుబాటు లేదు అని అంటారు, ఎందుకు ఉండదంటే ఖచ్చితంగా ఉండే విధంగా చేయవచ్చు మనం. అదే చెప్తున్నానండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు పేరు పెడతారు, ఏదో ఒక పేరు పెడతారు. ఆ పేరు పెట్టినటువంటి పేరు మినిమం 270 degrees నుండి 360 degrees మధ్యలో ఉండాలి. చాలా మందికి 80 degrees, 50 degrees, 40 degreesలలో పేరు మనకు తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఏముంటుందండి? స్ట్రెంగ్త్ ఉండదు, పవర్ ఉండదు. కరెక్ట్గా కూర్చోబెట్టాలి కదా. ఏదైనా కూడా మన ఇంటిని కూడా కొన్ని డిగ్రీలలో కూర్చోబెడతారు, కరెక్ట్గా 90 degrees ఉందా అని చూస్తారు. ఎందుకంటే వాస్తు, అది స్థల పురాణం, వాస్తు పర్ఫెక్ట్గా ఉండాలి. అదంతా ఇంజనీర్ చేతిలోనే ఉంటుంది, వాస్తు విద్వాంసుల చేతిలోనే ఉంటుందండి. మనం ఇష్టం ఉన్నట్టుగా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని పోతే అది ఏమాత్రం పనిచేయదండి. కొద్ది రోజులకే అది మొత్తం ఇబ్బందుల పాలైపోతాం. కాబట్టి కొన్ని మనం చేయాలండి, తప్పకుండా చేయాలి. మనం చేసే ప్రయత్నం మనం చేయకపోతే ఎలా? అందుకే నేను భవిష్యత్తులో నేను చెప్తున్నటువంటి 3 రాసులు ఏకదాటిగా కోట్లు సంపాదిస్తూనే ఉంటారండి, కోటీశ్వర్లు అవుతూనే ఉంటారు వాళ్ళు. దానిలో మొట్టమొదటి రాశి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి. ఈ 3 రాశులకు మంచి ప్రాముఖ్యత అనేది కూడా ఉంటుందండి. ఒక్కసారి వీలైతే మీ యొక్క జాతక కుండలిని పరిశీలన చేసుకోండి. ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు, లగ్నం నుండి లగ్నంలో ఎవరు ఉన్నారు, తృతీయంలో ఉన్నారు, ద్వితీయంలో, సప్తమంలో, అష్టమంలో, దశమంలో, లాభస్థానంలో, వ్యయంలో, జన్మంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు మీకు ఫేవర్గా మారుతున్నాయా లేదా, అసలు మీకు మంచి చేస్తాయా లేదా, ఒకవేళ చెడు తలపెట్టినప్పుడు మనం ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమున్నాయి, ఏ విధంగా చేస్తే ఆ గ్రహాల యొక్క స్థితి మన వైపు ఎక్కువగా చూపెట్టకుండా ఉంటుంది, మనం బాగుపడే అవకాశం వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఫస్ట్. అందుకే నేను చూసేటువంటి పద్ధతులైనటువంటి నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని విధాలుగా చూస్తాం. కాబట్టి మనకు సమస్య ఏదైనా ఉంటే నాతో చెప్పండి, నేను తప్పకుండా పరిష్కరిస్తాను. ఉన్నొకతను 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, వీసా స్టాంపింగ్ వచ్చి వేరే అక్కడ యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ కాల్ లెటర్ ఇచ్చేది, ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వడానికి ఇక్కడ స్టాంపింగ్ పడట్లేదు. అంటే చూడండి, ఇప్పుడు దేవుడు వరం ఇచ్చాడు, పూజారి వరం ఇస్తలేడు. అక్కడికి వెళ్ళగానే ఒకసారి 2 సార్లు పడే వరకు 3వసారి ఈ 2 సార్లు ఎందుకు పడలేదని ఆలోచిస్తున్నారు. అట్లా కొందరు అక్కడికి వెళ్ళకుండా అయిపోయింది మొత్తం టోటల్గా. అలాంటి వారికి నీ పేరు మంచి సంఖ్యాబలంలో లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు మంచి అని చెప్పుకుని నీకు చెడు ఎదురవుతుంది. నీ మంచి అని నువ్వు ఏది చేసినప్పుడే చెడు ఎదురవుతుంది. కాబట్టి ఫస్ట్ నీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకో. ఆ డిగ్రీస్ నేను 270 పైనే పెడతాను, 360 నుండి 270 డిగ్రీల మధ్యలో నీ పేరును నేను మంచి మ్యాచ్ చేసి గ్రాఫ్ ఇస్తాను. ఆ పేరు నీ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ నీకు తప్పకుండా వీసా పడుతుందని చెప్పారు. అలాగే అతను నేను చెప్పినటువంటి కరెక్షన్ రాశాడు, ఆ డిగ్రీస్లో సెట్ చేశాను, ఖచ్చితంగా అతనికి వీసా పడిపోయిందండి కంప్లీట్గా. అతని ఆనందానికి అవధులు లేవు. 3 సార్లు ఫెయిల్ అయింది, 4వసారి పడింది సార్, చాలా లక్కీగా అన్నారు. చాలామంది వాళ్ళ బంధువులలో కూడా, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇది చాలా రేర్గా పడుతుంది, ఇది 3 సార్లు ఫెయిల్ అయినాక 4వసారి పడడం అనేది నీ అదృష్టం కావచ్చు అని చెప్పేసి అతన్ని అన్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే పేరులో బలమే, పేరు సంఖ్యాబలం కరెక్ట్గా ఉండాలి. అలా ఉంటే మీ జీవితకాలం మీరు హ్యాపీగా బ్రతకవచ్చండి. కాబట్టి మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని తప్పకుండా మీరు బాగుపడాలని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.